ఓం తత్సత్. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. హరి ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధలో చెప్పుకుంటున్నాం. నిన్నటికి ఆత్మ సత్ చిత్ ఆనంద అయిపోయింది. విధి లక్షణాలు చెప్పుకున్నాం, విధేయ లక్షణాలు. ఇప్పుడు శిష్యుడు ప్రశ్న వేశాడు, స్వామి మీరేమో ఆత్మ సత్, ఆత్మ చిత్, ఆత్మ ఆనంద అని నాకే అర్థమైంది. అయితే ఇప్పుడు నేను జీవుడుగా ఉంటున్నాను కదా, నేను సత్ అని చిత్ అని ఆనంద అని నేను ఎలా భావన చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలనో దయచేసి ఒకసారి నాకు అన్వయించి చెప్పండి అని అడిగాడు. నాయన శిష్య చెప్తాను. అయితే నేను ఇక్కడ నీవు 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 అన్నప్పుడు నీవు జీవుడుగా అర్థం చేసుకోవాకు. ఫస్ట్ నీవు ఆత్మవు అన్న ఆ భావం నిలుపుకొని అర్థం చేసుకుంటూరా. ఏమి ఇప్పుడు ఉదాహరణకు ఏదో చెప్పాననుకో, నాయనా నీవు అంటూ నేను కేవలం శరీరంతో అర్థం చేసుకోవాకు. నువ్వు ఆత్మగా, నేను చెప్పే నీవు అన్నది లక్ష్యార్థంతో ఆత్మగా అర్థం చేసుకుంటూ వస్తే నీకు బాగా అర్థమవుతుంది. శరీరంగా అర్థం చేసుకోవాకు అన్నాడు గురు. సరే స్వామి దయచేసి చెప్పండి అన్నాడు. సరే మొదట్లో చెప్తానైనా, నీవు సత్. మళ్ళీ చెప్తున్నా, నీవు సత్ అంటే నీవు ఈ కాళ్ళు చేతులతో ఈ శరీరంతో సత్ కాదు. అక్కడ నీవు అంటే ఏమర్థం చేసుకోవాలి, ఆత్మగా ఈ శరీరానికి ఏదైతే ఆధారంగా ఉన్నదో, ఈ శరీరాలంటే ఏంటి, మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఏది కారణంగా ఉందో అది నీవు, ఇది కాదు. ఏమి చెప్తా విను. నీవు సత్ అంటే ఏమిటి, త్రికాల అబాధితం కదా, మూడు కాలములలో నశించకుండా ఉండేది అంటే సదా ఎప్పటికీ ఉండేదేదో అది సత్. ఇది ఈ విషయంగా నువ్వు భావన చేయి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ శరీరం మాత్రం మూడు కాలాల్లో ఒకటిగా లేదు, నీకు తెలుసు. ఈ విషయం నీకు జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి స్థూల శరీరం, స్వప్నావస్థలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం, గాఢ నిద్రావస్థలు అంటే సుషుప్తి అవస్థలో ఉండేటువంటి కారణ శరీరాన్ని గురించి నీకు ఆ పాఠం చెప్పినప్పుడే చెప్పాను. సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నీవు అంటే ఆత్మగా జాగ్రత్త అవస్థలో ఉన్నావు, జాగ్రత్త అవస్థను తెలుసుకుంటూ ఉన్నావు. రాత్రి నిద్రపోయావు, కాలు వచ్చింది, ఆ స్వప్నంలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. గాఢ నిద్రపోయావు, ఆ గాఢ నిద్రలో కూడా అంటే సుషుప్త అవస్థను కూడా నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. అంటే మూడింటిని తెలుసుకునేటువంటి నీవు ఆత్మవు. మూడు కాలాల్లో ఉన్నావు లేదా, త్రికాలాబాధితం సత్ కదా, ఎప్పటికీ మూడు కాలాల్లో ఉండేదన్నప్పుడు. అట్లే ప్రాతకాలంలో ఉన్నావు, ఉదయం పూట, మధ్యాహ్నంలో ఉన్నావు, సాయంత్రంలో ఉన్నావు, పగల్లో ఉన్నావు, రాత్రిలో ఉన్నావు, పక్షంలో ఉన్నావు, నెలల్లో ఉన్నావు, ఋతువుల్లో ఉన్నావు, సంవత్సరాల్లో నువ్వు ఉన్నావు ఆత్మగా. మళ్ళీ అర్థం చేసుకో. బాల్యంలో ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు, ముసలోడు అయిపోయినావు కదా, ఇప్పుడు వార్ధక్యంలో కూడా ఉన్నావు. అంతేకాదు గత దేహంలో ఉన్నావు, ఉండబట్టి కదా మళ్ళీ ఏదో కర్మ చేసుకొని మళ్ళీ పుట్టావు. ఇప్పుడు వర్తమాన దేహంలో ఉన్నావు, శరీరాలు మారుతూ ఉన్నా, సరిగా జ్ఞానం పొందలేదనుకో మళ్ళీ భవిష్యత్ దేహంలో ఉంటావు. అలాగే యుగాంతరాలలో ఉంటావు, మన్వంతరాల్లో ఉంటావు, కల్పాంతరాల్లో ఉంటావు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా నువ్వు ఉన్నావు. కాబట్టి నీవు లేను అని చెప్పడానికి ఆధారం ఏమీ లేదు. అందువల్ల ఆత్మ సత్వరూపము అనే దానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లోనూ, భగవద్గీతలు లాంటి వాటిల్లో.
ఆత్మ అన్నది అసత్ అనే ప్రమాణం ఒకటి కూడా లేదు అని చెప్పాను ఇంతకుముందే. అందువల్ల నీవు సర్వకాలాలలో సత్ స్వరూపమే, ఇది నిశ్చయించుకో. ఇంకా అర్థమేటికి చెప్తాను. ఒక విధానం ఉంది వేదాంతాల బోధలు, అన్వయ వ్యతిరేకము అన్న విధానంలో. ఈ అన్వయ వ్యతిరేక పద్ధతులతో చెప్తాను. అన్వయం అంటే సంబంధించి చెప్పేది, వ్యతిరేకం అంటే వేరుగా చెప్పేది. ఎలాగా చెప్తాను. జాగ్రత్తావస్థను తెలుసుకుంటూ నీవే ఉన్నావు, స్వప్నావస్థను తెలుసుకుంటూ నువ్వు ఉన్నావు. కాబట్టి నీవు సత్. ఎందుకు? జాగ్రత్తావస్థను తెలుసుకుంటూ నువ్వు నీవే ఆత్మగా, స్వప్నావస్థను తెలుసుకుంటూ ఉన్నావు కదా, కాబట్టి అన్వయం. ఇది అన్వయ పద్ధతి. అలాగే జాగ్రత్తావస్థ నీకు ఎప్పుడు అంటుకొని లేదు, నీకు సంబంధించి లేదు, అది నీలో లేదు. కాబట్టి జాగ్రత్తావస్థ అసత్. ఎందుకు? కాసేపు దాంట్లో ఉన్నావు, మళ్ళీ స్వప్నంలోకి పోతావు, నిద్రలేకపోతున్నావు. కాబట్టి జాగ్రత్తావస్థ ఎల్లప్పటికీ లేదు కదా, కాబట్టి అది అసత్. ఇది వ్యతిరేకం, అన్వయ వ్యతిరేకం. మళ్ళీ చెప్తాను ఒక దృష్టాంతంతో. మట్టి ఉంటే కుండ ఉంటుంది, అన్వయం. కుండ లేకపోయినా, కుండ పగిలిపోయినా మట్టి ఉంటుంది, వ్యతిరేకం. ఇది అన్వయ వ్యతిరేక విధానం. ఇప్పుడు నీకు అన్వయ వ్యతిరేకాలతో రెండింటితో చెప్పా. జాగ్రత్త అవస్థలో ఉన్న నీవే స్వప్నావస్థలో కూడా తెలుసుకుంటూ ఉన్నావు, స్వప్నావస్థకు వేరుగా ఉంటూ. ఇది అన్వయ పద్ధతి. వ్యతిరేకంలో జాగ్రత్త అవస్థ నీలో లేదు, అది నీకు సంబంధించి లేదు. ఎందుకో కాసేపు ఉంటుంది, మళ్ళీ నిద్ర వస్తే ఇది లేదు కదా, కాబట్టి ఇది వ్యతిరేకం. స్వప్నంలో ఉండేటువంటి నీవే కలగంటూ ఉన్నావు కదా, కళను దర్శిస్తూ ద్రష్టగా సాక్షిగా చూస్తూ ఉన్నావు కళను. అలాగే సుషుప్తిలో కూడా ఉన్నావు, ఏమీ తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అంటున్నావు అంటే అర్థం సుషుప్తిలో ఉంటూ సుషుప్తి అవస్థకు కూడా సాక్షిగా ఉన్నావు. కాబట్టి నీవు సత్. ఇది అన్వయం. స్వప్నావస్థ నీలో లేదు, ఎందుకు? వదిలేసేలా నిద్రపోయేటప్పటికే. కావున ఇది అసత్, స్వప్నావస్థ. ఇది వ్యతిరేకం. అన్వయం ఏమిటి? స్వప్నంలో ఉన్న నీవే సుషుప్తిలో కూడా ఉన్నావు, కాబట్టి అది అన్వయ పద్ధతి. ఏమి? స్వప్నావస్థ నీలో లేదు, నీవు సాక్షివి అంటున్నామే, కాబట్టి ఇది అసత్, ఇది వ్యతిరేక పద్ధతి. అలాగే నిద్రలో నిద్రపోయావు కదా, ఆ నీవే సుషుప్తి అవస్థకు సాక్షిగా ఉన్న నీవే మేల్కొన్నాక కూడా ఉన్నావు, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత. కాబట్టి నీవు సత్రూపుడివి. ఇది అన్వయం. సుషుప్తి అవస్థ నీలో లేదు, కాబట్టి అది అసత్. ఇలాగే ఈ సత్ బాగా గుర్తుపెట్టుకొని, స్వరూపం, ఆత్మస్వరూపం సత్ అని. ఇప్పుడు తెల్లారితా నేను ఉన్నావు, మధ్యాహ్నం ఉంటున్నావు, సాయంకాలం ఉంటున్నావు, పగలు ఉంటున్నావు, రాత్రి ఉంటున్నావు. అలాగే బాల్యాది అవస్థలు మారుతూ ఉన్నా, అంటే బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం ఇట్లా మారుతూ ఉన్నప్పటికీ అన్నిట్లో ఉంటావు నువ్వు. కాబట్టి నువ్వు సత్. కాబట్టి నీవు ఆత్మవు. నీలో కాల విభాగాలు లేవు. ఇదిగో ఇక్కడికి నా బాల్యం అయిపోయింది, ఇక్కడికి నా యవ్వనం అయిపోయింది అనడానికి వీలే లేదు. ఒకసారి అర్థం చేసుకో ఓ ముసలాయినా, ఓ వృద్ధుడా. నువ్వు ఎప్పుడు ఏ తేదీన ముసలాయినా గుర్తుందా నీకు? చెప్పు. ఏ తేదీనా? ఇప్పుడు కడపకపోతున్నామంటే ఒంటిమిట్ట దాటిపోవడం అనేది ఉంది, అవునా? ఒంటిమిట్ట దాటిన తర్వాత కడప అనుకున్నావు ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కితే. అలాగా యవ్వనం దాటి వార్ధక్యానికి ఏ రోజు వచ్చావు, ఏ కాలంలో వచ్చావు చెప్పలేవు. ఎందుకు? కాలం అన్నదే నీలో లేదు. నువ్వు కాలానికి అతీతుడు. కాబట్టి ఇవంతా కూడా దేశకాలాదులు అంతా కూడా అసత్. ఈ అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా ఈ సత్ స్వరూపం ఏమిటో
అసత్ స్వరూపం ఏమిటో బాగా గుర్తుంచుకుంటూరా. ఏనాయనా, నీవు సత్ అన్ని కాలాల్లో ఉంటూ ఉన్నావు. నీకు నశింపు అనేది లేదు, మార్పు అన్నది లేదు. మార్పు ఎప్పుడు కూడా దేనికి? అసత్కి. సత్ స్వరూపం అన్నది మార్పు లేనటువంటిది. నీవు కేవల సాక్షివే. నీకు ఏ అవస్థ కూడా అంటుకొని లేదు, గుర్తుపెట్టుకుంటూరా. తర్వాత ఇప్పుడు ఈ 3 కాలాల్లో నువ్వు ఉన్నావు, త్రికాలాల్లో. ఎట్లా చూడు, ప్రాతకాలంలో పొద్దున్న నువ్వు ఉన్నావా లేదా, మధ్యాహ్నం ఉన్నావా లేదా, సాయంకాలం ఉన్నావు తెలుసుకుంటున్నావు. అలాగే రాత్రి ఉన్నావు, తెల్లారితే ఉన్నావు, శుక్లపక్షమా కృష్ణపక్షమా వీటిల్లో ఉంటున్నావు, నెలల్లో ఉంటున్నావు, ఋతువుల్లో ఉంటున్నావు, సంవత్సరాల్లో ఉంటున్నావు, నెలలు అన్నిటి నీవే తెలుసుకుంటూ ఉన్నావు. అలాగే బాల్యావస్థలో ఉన్నావు, బాల్యం పోయింది నీకు తెలుసు. యవ్వనం వచ్చేసింది, యవ్వనం పోయింది నీకు తెలుసు. వార్ధక్యం వచ్చింది, వార్ధక్యం పోతుందని నీకు తెలుసు. కాబట్టి అన్ని కాలాలను తెలుసుకుంటూ ఉండేవాడివి నీవు. కాబట్టి ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. తెలుసుకునేవానివే కనుక నువ్వెవరో చిత్. ఇంతకుముందు చెప్పాను, సత్. 3 కాలాల్లో ఉంటావు కనుక నువ్వు సత్. 3 కాలములను తెలుసుకుంటూ ఉన్నావు కనుక నీవు చిత్, జ్ఞానం. మరి నీకంటే ఈ దేశాలు, ప్రదేశాలు, కాలాలు, ఈ నామరూప వస్తువులు ఇవంతా కూడా ఉన్నాయనుకుంటున్నావే, ఇవి జడం. సత్ అని చెప్పినప్పుడేమో అసత్ అన్నాం. ఇప్పుడు నువ్వు చిత్ కనుక ఇవన్నీ ఉన్నాయంటావా? నిజానికి లేవు. ఇదంతా అధ్యారోప అపవాదం. ఈ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి ఇదంతా జడం. ఈ చిత్ ఏమిటో, జడం ఏమిటో మళ్ళీ ఒకసారి నీకు ఈ చిత్తుని గురించి చెబుతూ అన్వయ వ్యతిరేకాలతో చెప్తాను. విన్నైనా బాగా జాగ్రత్తగా. నీవు జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్నావు కదా, తెలుసుకుంటున్నావు. ఆ నీవే ఈ జాగ్రత్త అవస్థకు సాక్షిగా ఉంటూ ఏ నీవు అయితే ఉన్నావో ఆ నీవే స్వప్నావస్థను కూడా తెలుసుకుంటూ ఉన్నావు. కాబట్టి నీ చిద్రూపం. అవును కదా, నువ్వు చిత్. ఇది అన్వయం. జాగ్రత్తావస్థ, ఆ జాగ్రత్తావస్థను అభిమానించేవాడు ఎవడో ఉన్నాడు, ఒకడు విశ్వడు ఏదో చెప్పుకున్నామే పేరు. వాడు నిన్ను తెలుసుకోలేడు. ఎందుకో వాడు మెలకువలోనే ఉంటాడు. వాడు బ్రతుకు మెలకువకే కట్టుబడిపోయింది. ఆ అవస్థ నిద్ర లేకపోతేనూ స్వప్నావస్థకు పోతేనూ వాళ్ళ కథ లేదు. కాబట్టి ఇది వ్యతిరేకం. కాబట్టి అది ఏంటిది? జడం. జాగ్రత్త అవస్థ జ్ఞానం కాదు, జడం, ప్రకాశవంతం కాదది, అది అంధకారం. అలాగే స్వప్నావస్థను తెలుసుకునేటువంటి నీవే సుషుప్తి అవస్థను తెలుసుకుంటున్నావు. కాబట్టి నువ్వు చిత్. ఇది అన్వయం. స్వప్నము నిన్ను తెలుసుకోలేదు. పెద్ద ప్రపంచం కనపడిలే కల్లో. ఆ కళను అభిమానించే తైజసుడు కూడా ఉంటాడు అనుకుంటే వాడు నిన్ను తెలుసుకోలేడు. ఎందుకు? వాడు ఒక అవస్థకే పరిమితం కనుక అది వాడు జ్ఞానం కాదు. నువ్వు తెలుసుకోవాలి ఆ స్వప్నావస్థ. నీవు తెలుసుకుంటున్నావు ఆత్మరూపేణ. స్వప్నావస్థను తెలుసుకునేది, సాక్షిగా తెలుసుకునేది నీవు అనబడే ఆత్మ. కాబట్టి నీవు జ్ఞానము, ఈ స్వప్నము జడం. ఇది వ్యతిరేకం. అలాగే ఏనైనా ఇప్పుడు ఆనందాన్ని కూడా అర్థం చేసుకుందాం. సత్ అయిపోయింది, చిత్. నీవు 3 కాలాల్లో ఉంటావు కాబట్టి 3 కాలాల్లోనూ నీవు ఆనందంగా ఉంటావు, ఉండాలని కోరుకుంటావు కూడా. త్రికాలాల్లో కూడా నువ్వు పరమప్రియం, ఆనంద స్వరూపంగానే ఉన్నావు. నువ్వు నీకు దుఃఖం వస్తే, మెలకువలో దుఃఖం వస్తే ఎట్లా పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తావో, స్వప్నంలో కూడా దుఃఖం కలిగితే దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా చెప్పు. ఇకపోతే సుషుప్తి అవస్థలో అసలు నీకు దుఃఖం అన్నదే లేదు. కాబట్టి నీవు 3 కాలాల్లో కూడా పరమప్రియం, పరమానందం, బ్రహ్మానందం. చెప్తా విను. నీకు జాగ్రత్త అవస్థలో నీవు ప్రియంగానే ఉన్నావు. ఎవరు కూడా మెలకువలో నాకు నేనే ఆనందం, నాకు శరీరం ఆనందకరంగా ఉండకపోవచ్చు,
నా కాలు నాకు ఆనందంగా లేకుండా నొప్పి పెడుతూ ఉండవచ్చు. నా కడుపులో సరిగా జీర్ణం కాక నాకు కడుపు ఆనందకరంగా లేకపోవచ్చు. అయితే నాకు నేను ఆనందం. అలాగే బయట ప్రపంచమంతా దుఃఖదాయకంగా కనిపించవచ్చు. దుఃఖదాయకంగా కనిపించే దాన్నల్లా పోగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం మనం మెలకువలో. కాబట్టి నీవు ఆత్మరూపేణ ఆనందమే. జాగ్రత్త అవస్థలో నీకు నువ్వు ఆనందంగా ఉన్నావు, స్వప్నావస్థలో కూడా ప్రియంగా ఉన్నావు. నాకు నేను శరీరం కాదు, అందుకోసమే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పుకున్నాము నిన్న. శరీరం కూడా ఇష్టం లేక చస్తే బాగుండును అంటాడు. అంటే చస్తే అంటే శరీరం చచ్చిపోతే నా స్వరూపంలో నేను ఉంటాను అన్నది వేదాంతం అర్థం కాకపోయినా ప్రతి ఒక్కడు అంటాడు, నా చావు రాకపోయా అంటాడు. చూడండి. కాబట్టి స్వప్నావస్థలో కూడా నువ్వు ప్రియంగా ఉన్నావు, సుషుప్తిలో కూడా నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. గాఢ నిద్రలో ఆనందమే ఆనందం. అలాగే ప్రాతకాలంలో, మధ్యాహ్నం టైంలో, సాయంకాలాల్లో, పగలు రాత్రి, నెలలు, సంవత్సరాలు, బాల్యంలో, యవ్వనంలో, వార్ధక్యంలో కూడా, అలాగే గత దేహం ఉంటే గత దేహంలో, తర్వాత మళ్ళీ చచ్చిపోతే శరీరం వస్తుంది అనుకుంటే అజ్ఞాన దశలో, అప్పుడు కూడా నీవెప్పుడు నీవంటే నీకు ఇష్టం. అన్నిటికంటే ఏది నీకు ఇష్టం? నువ్వంటేనే నీకు ఇష్టం. నువ్వంటే అనేటప్పుడు అర్థం చేసుకోవాలి బాబు. నువ్వంటేనంటే మళ్ళా శరీరం అంటే తప్పు. శరీరం అంటే ఇష్టం కాదు, నీవంటే నీకు ఇష్టం. అందువల్లనే అయ్యా నీకు షుగర్ పెరిగిపోతుంది, అలా ఉంటే నువ్వు చచ్చిపోతావు, నశించిపోతావు, కాబట్టి కాలు ఆపరేషన్ చేయాలంటే కోసేయి కాలు అంటాడు పేషెంట్, షుగర్ పేషెంట్. కాలు తీసేస్తారు. కాబట్టి ఈ శరీర మనోబుద్ధులు, శరీరము, మనసు, ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ కోసంగా ఇష్టంగా ఉన్నాయే కానీ వాటిలు కాదు ఇష్టం. కాబట్టి నీవు భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా నీవు ఆనందమే, పరమప్రియమే. అలాగే నీవు తప్ప, అంటే ఆత్మగా నీవు తప్ప మిగిలినంతా దుఃఖమే. అంటే ఎప్పటికీ దుఃఖం అనొద్దు. కాసేపు ఉంటే ఉంటుంది దుఃఖము, కాసేపు సుఖము, మళ్ళీ కాసేపు సుఖము, కాసేపు దుఃఖమే. కంటిన్యూగా ఎప్పటికీ సదానందం కాదు నువ్వు. ఒక్క గాఢ నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన అవస్థల్లో కాసేపు దుఃఖము, కాసేపు. ఆ గాఢ నిద్ర అయినా ఎంతసేపు ఉంటుంది? లేదా కొద్దిసేపు ఉంటుంది. ఎందుకు? మళ్ళీ మెడబట్టి దోస్తుంది. రే ఒరే విధవా, ఇంకా నిద్రపోతున్నావా? లేరా, నువ్వు చేయాల్సిన ప్రారంభ కర్మ ఎంతో ఉంది. ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు. అయ్యా స్వామి, నువ్వు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, ఇంకా పడుకుంటావు, తెల్లారిపోయింది, లేవయ్యా అనడంలే మనం వెంకటేశ్వర స్వామిని. అంతే, చేయాల్సిన పనులన్నీ ఉంటే లేయాల్సిందే నిద్రలో నుంచి. కాబట్టి మిగిలిందంతా నీవు తప్ప మిగిలిందంతా దుఃఖదాయకమే. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా నీకు అన్వయ వ్యతిరేక పద్ధతిలో చెప్తాను, అర్థం చేసుకో. జాగ్రత్త అవస్థలో నీకు నువ్వు ఆనందంగా ఉన్నావు కదా. ఏదైనా లోటు వస్తే, ఏదైనా కోరిక కలిగితే, నిన్నే చెప్పుకున్నామని, అప్పుడు మాత్రం నీ ఆనందానికి లోటు. కానీ అలా కాకుండా నీ పాటికి నీవే ఉంటే ఆనందమే. అలాగే స్వప్నం లాంటిదే కదా జాగ్రత్త లాంటిదే స్వప్నం. కాబట్టి అక్కడ కూడా నీకు ఆనందంగానే ఉన్నావు. ఇది అన్వయం. సపోజ్ జాగ్రత్త అవస్థ ఉన్నదే, అది ప్రీతికరంగా లేదు. ఎందుకో ఈ జాగ్రత్త అవస్థలో తట్టుకోలేక ఇంట్లో భార్యతో పిల్లలకు మందు కొట్టి వస్తాడు రాత్రి 11 గంటలకు క్లబ్ నుంచి మహానుభావుడు. ఎందుకో మెలకువలో ఉంటే దుఃఖం కనుక తాను మర్చిపోవాలని ఫుల్గా తాగేసి వస్తూ పడుకుంటాడు. కాబట్టి జాగ్రత్త అవస్థ నీకేం పెద్ద ప్రీతికరంగా లేదు. అలాగే స్వప్నం కూడా పెద్ద ప్రీతికరంగా లేదు. అంతేకాకుండా ఈ ఆత్మ ఎందు తోస్తున్నాయి చూడు జాగ్రత్త అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నము, ఇవంతా దుఃఖ రూపాలే. కాకపోతే నువ్వేదో అభ్యాసం అలవాటు చేసుకొని ఆయా అవస్థలు, చిదాభాసుడు ఉన్నాడే జీవుడు, ఈ జీవుడు ద్వారా నువ్వు ఆనందంగా ఉన్నాయి అనుకుంటున్నావు జీవుడుగా. అంతే, కల్పించుకొని
ఇప్పుడు అలవాటు పడిపోయాడు అనుకో దేనికి ఒకదానికి, అప్పుడు ఆనందంగానే దోస్తూ ఉంటుంది వీడికి, చిరాభాసుడికి, జీవుడికి. అంతేగాని అసలైన ఆత్మ ఏదో వేరే దాన్ని బేస్ చేసుకొని కాదు. ఆత్మస్వరూపమే ఆనందం, నీ స్వరూపమే ఆనందం. నువ్వు అనుభవిస్తున్న అవస్థ తప్ప ఇతర అవస్థలన్నీ ఉన్నాయే. అప్పుడు మిగిలినవన్నీ ప్రీతిపాత్రంగా ఏమి ఉండవు. కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపం. నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. సపోజ్ నీ కొడుక్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడనుకో. నీ కొడుకు ఫ్రెండ్ కాబట్టి నీవు వాడిని ప్రేమిస్తూనే ఉంటావు. ఎందుకు ఎట్లాని? నీ కొడుకు పైన ఉండేటువంటి నీ ప్రేమను బట్టి, నీకు నీ కొడుకు అంటే బాగా ఇష్టం కాబట్టి నీ కొడుకు ఫ్రెండ్ కూడా ఇష్టమే. అయితే నిజంగానే సొంతంగా వాడిపైన ప్రేమ ఉంటుందా? ఉండదు. నిజంగా నీవు కొడుకును ప్రేమిస్తావు కాబట్టి ఆ ప్రేమ వాడి స్నేహితుడిని కూడా, స్నేహితుని పట్ల కూడా చూపిస్తావు నువ్వు, అంతే. అయితే నిజానికి వాడిపైన, కొడుకు ఫ్రెండ్ పైన ఉన్న ప్రేమ కంటే, నీ నీ ఫ్రెండ్గా ప్రేమ కంటే నీ కుమారుడి పైన ఎక్కువ ప్రేమ నీకు. అట్లే చెప్పుకో ఒకసారి. ధనం ఉంది, ఇష్టమే. ధనం ఇష్టం లేదా? ఇష్టమే. ఎప్పుడు బాధాకరం కానంత వరకు. అలాగే ధనం కానీ, ధాన్యం కానీ, భార్యాబిడ్డలు కానీ, ఇదంతా తనను ఆశ్రయించి, అంటే ఆత్మను అపేక్షించి ఏర్పడినవి ఇవన్నీ. ఎట్లయితే ఇప్పుడే చెప్తామే, కొడుకును ఆశ్రయించి కొడుకు ఏదేదేది ఇష్టమో దాని పట్ల నువ్వు లైక్నెస్ చూపిస్తావు. సపోజ్ పిల్లవాడికి గుర్రం బొమ్మ ఉన్నది, చిన్న పిల్లవాడికి, నీ కొడుకే. పెద్ద పిల్లవాడు బొమ్మ పగల కొడతాడు, రే రే వాడు చిన్నవాడు ఏడుస్తాడు, ఆ భద్రంగా బెటరా అంటావు నువ్వు. ఎందుకు? ఆ బొమ్మలో ఏముంది? అది చిన్నవాడికి ఇష్టం కనుక. అలాగే నీకు నీవు ఇష్టం, నీకు నీవు ఆనందం కనుక దీన్ని ఆపేక్షించుకొని ఆత్మను నువ్వు అన్నిటినీ ఏదైతే ఆశ్రయించబడి ఉన్నదో దాన్నంతా కూడా నీకు ఇష్టంగానే కనపడుతూ ఉంటుంది. అంతేగాని ఆ విషయ వస్తువులను పక్కన తీసిపెట్టి చూడు ఒకసారి. ఇదే ఈ విషయాన్ని శాస్త్రం కూడా ఏం చెప్తోందో చూడు. విత్తాత్ పుత్ర ప్రియ పుత్రాత్ పిండ, పిండాత్ తత్త ఇంద్రియం, ప్రాణ ఇంద్రియాచ్చ ప్రియ, ప్రాణాత్ ఆత్మా పరహ ప్రియ. దీన్ని మనం వ్యాఖ్యానించుకుంటే కొద్దిగా, ప్రపంచంలో అందరికీ దేని మీద ఎక్కువ ఇష్టం? డబ్బు మీద. ఆ డబ్బు కోసమే చాలా దేశాలన్నీ తిరుగుతాడు, కన్న తిప్పలు పడతాడు కదా. ఎందుకు? ధనం అంటే తనకి ఇష్టం కనుక, ఆనందం కనుక. ఈ ధనం కంటే కొడుకు కొంచెం ఇష్టం. అందువల్ల పొరపాటున కుమారుండే కానీ జైల్లో పెడితే, ఏ తండ్రి అయినా సరే నిజమైన కొడుకు పైన ప్రేమ ఉంటే ఎంత డబ్బైనా ఇచ్చి కొడుకును విడిపించుకుంటాడు కదా. కాబట్టి ఏమర్థం? ధనానికంటే కొడుకు ఇష్టం, ఆనందం. కొడుకు కంటే, కొడుకు అందాం లేదా కూతురో భార్య, ఇదంతా కూడా ఒకదానితో పోలిక, మిగిలినటన్నీ చేసుకోవాలి. దానికంటే తన శరీరం అంటే ఎక్కువ ఇష్టం అందరికీ. కాబట్టి కరువు కాటకాలు వచ్చాయనుకో, అట్లాంటప్పుడు ఎవరైనా మీ పిల్లోని ఇస్తావా, ఇంత డబ్బులు ఇస్తావంటే అమ్మేస్తాడు. ఎందుకు? వాళ్ళకంటే తన శరీరం ఇష్టం. అదే కదా ఎక్కడో చెప్పుకుంటేమే మనం, ఒక పరీక్ష చేయాలని వచ్చి పరీక్షించినారంట. ఒక కోతిని కోతి పిల్లలు 2 ఒక నీళ్ళ ట్యాంకులో పెట్టారంట. పెట్టితే ఆ నీళ్ళ ట్యాంక్ ఖాళీ ట్యాంకులో పెట్టారు, నీళ్లు నింపుతూ వచ్చారు. ఒక స్థాయికి మోకాళ్ళలోకి వచ్చేటప్పటికి ఆ కోతికి పిల్లలంటే ఇష్టం కనుక ఎక్కడ మునిగిపోతాయోనని పైకి ఎత్తుకున్నదంట రెండింటిని. ఈ కాస్త పైకి ఎత్తుకున్నది, ఇంకా ట్యాంక్ ఫుల్ అవుతా వస్తూ ఉంది. నీళ్ళ ట్యాంక్ ఫుల్ అవుతా వచ్చే కొద్దీ దీనికి పీకల దగ్గరికి వచ్చాయి, గొంతు దగ్గరికి నీళ్లు. ఏమో నేను చచ్చిపోతానే అనుకొని ఆ పిల్లలు రెండింటిని కింద వేసి ఆ పిల్లల పైన 2 కాళ్ళు పెట్టి నిలబడుకుందంటది. చూసారా? ఇప్పుడు తన వరకు వచ్చేటప్పటికి భార్య లేదు, పిల్లలు లేదు. కాబట్టి కొడుకుల కంటే తన శరీరం ఎక్కువ ఆనందం. సరే, ఇక్కడ కూడా వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ప్రాణ ఇంద్రియాచ్చ ప్రియ. తన ప్రాణం కంటే, తన శరీరం కంటే కూడా ఇంద్రియాలు ఎక్కువ ఇష్టం. అందుకే ఎవడ కొట్టేదానికి వస్తే
కళ్ళు మూసుకుంటాడు, నడ్డి పెడతాడు, నడ్డి పని కొట్టుకోమని. అంటే ఏమిటి? ఈ కళ్ళు మూసుకుంటాడంటే అర్థం ముఖం పైన ఎక్కువ ఇంద్రియాలు ఉండేది. కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఎంత ముఖం పైనే, కాబట్టి ముఖానికి దెబ్బ తగలకుండా చూసుకుంటాడు. ఎందుకు? ఇవి ఇష్టం ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల కంటే ప్రాణం మహా ఇష్టం, ఊపిరాడుతుందే అది. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా ఒక సపోజ్ వాడు కూని చేశాడనుకో, జడ్జి వీనికి మరణదండన అంటాడనుకో, ఉరి వేయాలి వీణ్ణి అని. అప్పుడు ఆ ప్రాణం నిలుపుకోవాలంటే ధనం కానీ, ధాన్యం కానీ, భార్య బిడ్డల్ని కానీ పెట్టేస్తాడు, వాడు సిద్ధపడతాడు. చివరకు కాలు దీవయా స్వామి, నా కాలన్నది చేయిది, ముక్కు పోయి, అంతేగాని నన్ను చపకాకో అని ఏడుస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాల కంటే ప్రాణం ప్రియం. ప్రాణం కంటే ప్రాణాత్ ఆత్మ పరమప్రియ. ప్రాణం కంటే ఆత్మ అధికాధిక ప్రియమైంది. భయంకరమైన ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, ఆ బాధకు ఓర్వలేక, అయ్యో ఇప్పుడే చెప్పానే ప్రాణం పోతే నాకు హాయిగా ఉంటుందంటాడు. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రాణం కంటే, అంటే బ్రతికుండడం కంటే తన స్వరూపమైన ఆత్మే పరమ ప్రియం, చాలా ఇష్టం. ఎందుకు? దానిపైనే అది స్వరూపేణ ఆనందం. కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపం, మిగిలేదంతా దుఃఖం. కాబట్టి నాయన శిష్య, నీకు అర్థమైందా? నువ్వు ఏ భావంలో ఉంటావో, నీకు ఆత్మ సత్, ఆత్మ చిత్, ఆత్మ ఆనంద, ఈ మూడు విషయాల్లో కూడా నీకు అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా బోధించడం జరిగింది. హరి ఓం తత్సత్.